ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంక్రాంతి నుండి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకురాగా సీఎం రేవంత్ యాప్ లాంచ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. సంక్రాంతి నుంచి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఖమ్మం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నేడు ఆయన ప్రారంభించారు. నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. సంక్రాంతి నుంచే ఈ పథకం ప్రారంభించనున్నట్లు తుమ్మల వెల్లడించారు. మొదటి విడతగా 3500 ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన అర్హులను, పేదవారిని గుర్తించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున తొలి విడతలో ఇల్లు నిర్మిస్తారు. ప్రస్తుతం 4.50 లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అర్హులకు ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మరో 1 లక్ష అదనంగా కలిపి 6 లక్షలు అందిస్తామని గతంలో మంత్రి పొంగులేటి తెలిపారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే 1 లక్ష, లెంటల్ లెవెల్ కు చేరగానే మరో 1,25,000, స్లాబ్ వేశాక మరో 1,75,000, గృహప్రవేశం సమయంలో మిగిలిన 1 లక్ష ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. మహిళ పేరు మీద ఇంటిని మంజూరు చేస్తారు. పథకం కింద నిర్మించే ఇల్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.